జగిత్యాల జిల్లాలో ఓ రైతు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కోరుట్ల నియోజకవర్గం కదలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన రైతు దొప్పల జలంధర్ తన పొలాన్నే నిరసన వేదికగా మార్చుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు పూర్తి చేసి రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పొలంలో వరి నాటారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయాలి అనే సందేశాన్ని వరి నాటుతో ఆవిష్కరించి అధికారుల దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న పంటలకు అత్యవసరంగా సాగునీరు అవసరమని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు పూర్తి కాకపోతే వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి సాగునీరు అందించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించినటువంటి ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లర్లు కూలి అనే ఒక షాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పి కేసీఆర్ గారి మీద అపనిందలు మోపుతూ గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ రైతులకు నీళ్ళు ఇవ్వద్దనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు మీరు రైతులకు నీళ్ళు ఇస్తేనే రైతాంగం బాగుంటుంది. ఒకప్పుడు సామెత ఉండే, రైతేడిచిన రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదని చెప్పి అప్పటి నుంచి ఆ సామెత ఉండే. భవిష్యత్తులో ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీకు ఖచ్చితంగా రైతుల ఉసురు తలుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నిరసన తెలపడం జరిగింది.